రజనీ గారు ఏంటి మేడం 20-21 సీట్లు మీ సీట్లు ఇంకా తేరట్లేదు. మన ప్రతిపక్ష పార్టీ ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేస్తోంది. వాళ్ళ సీట్లు ఇంకో 4-5 పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడు తేలుతాయి? మీ పార్టీకి సంబంధించిన నాయకులు టికెట్ల కంటే బయట పార్టీ వాళ్ళకి టికెట్లు ఎక్కువ వస్తున్నాయనే చర్చ బయట ఉంది. మీ రియాక్షన్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇక ఏదైనా ఇందాక చెప్పినట్టు చౌదరి గారు చెప్పినట్టు అధినాయకుడి నిర్ణయానికి వదిలేయడం అంటే ఈసారి ఎలక్షన్స్ అనేది మా చేతిలో ఏమీ లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది మా భవిష్యత్తును ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడని మాకు మేము ఆపాదించుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే సార్. ఫ్యూచర్ బాగుంటది, ప్రజెంట్ నాశనం అయిపోయింది, ఫ్యూచర్ బాగుంటది, ప్రజెంట్ గురించి అసలు ఆలోచించొద్దు. ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటేనే మనం ఫ్యూచర్ ని చూడగలుగుతాం అనే ఒక ప్రగాఢ విశ్వాసంతో ఈ రోజు పని చేయగలుగుతున్నాం సార్. నిజంగా చాలా అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని ఇది, చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎంతో మంది మా తోటి అభ్యర్థులు, అంటే మేము అభ్యర్థుల స్థాయి మాకు లేకపోయినా అభ్యర్థులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు రాకపోవడం, ఆ అసమ్మతి అనేది మాకు తెలుస్తుంది. ఈ రోజు మేము వాళ్ళకి పని చేయలేకపోవడం, వాళ్ళకి టికెట్ ఇస్తారన్న వాళ్ళకి ఇవ్వలేకపోవడం, ఇంకెవరికో మేము పని చేయాల్సి రావడం, వాళ్ళ ముక్కు మొహాలు కూడా మాకు తెలవకపోవడం, వాళ్ళ ఇంటి గేట్ బయట మేము నుంచోవడం మాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మా అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తు బాగుండాలమ్మా, ఇప్పటి గురించి ఆలోచించద్దు, మీకే కాదు మీకంటే బాధ నాకెక్కువ ఉంది అంటూ అప్పుడప్పుడు ఈరోజు కాలిపోయే ఒత్తిలాగా కొవ్వొత్తిలాగా మా అధినాయకుడు మారుతుంటే చుట్టూ ఉండే పురుగులు ఉంటాము చూడండి, అలాంటి వాళ్ళ మేము అది చుట్టూనే ఉంటాం, కాలిపోతామని తెలిసినా చుట్టూనే తిరుగుతుంటాం. కానీ ప్రపంచానికి వెలుతురునిచ్చే అధినాయకుడు కోసం కాలిపోవడానికి ముందుకు వచ్చినటువంటి పురుగులు లాంటి వాళ్ళం జన సైనికులు. ఈరోజు మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి టీడీపీ బీజేపీని కలిసి ఒక గొప్ప పని చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకి తార్కాణం అయ్యాడు. ఈరోజు అధపాతాళానికి తొక్కేది నేనే జగన్ అనే ఒక పదాన్ని ఈరోజు టీడీపీ అభ్యర్థి ఇవ్వలేకపోయారు, బీజేపీ అభ్యర్థి ఇవ్వలేకపోయారు. కానీ 21 సీట్లో ఉన్న మా అధినాయకుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ బలమైన ధీమా, మమ్మల్ని నమ్మే కదా, నా వెనకాల ఉంటారు నా సైన్యం, నా వీర మహిళలు, నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి అమ్మా, మీకు ఫ్యూచర్ బాగుంటుంది, ప్రజెంట్ ఆలోచించకండి, ప్రజెంట్ మనం త్యాగం చేసుకుంటున్నాం, మనం అర్పితం అవుతున్నాం, నేను సైతం ఒక సమిధనై అన్నట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గించుకొని, ఆయన స్థాయిని ఆయన తగ్గించుకొని, ఆయన ఎక్కువ టైం కేటాయించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన తక్కువ సీట్లైనా తీసుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారని చెప్తున్నారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. కానీ తీసుకున్న సీట్లలో కూడా జనసేన పార్టీ కోసం మనస వాచ కర్మన ప్రతిరోజు పనిచేస్తూ వస్తున్న నాయకత్వం కంటే బయట పార్టీల నుంచి తీసుకున్న నాయకత్వానికి అవకాశం కల్పిస్తున్నారేమో అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. అది ఓట్ల ట్రాన్స్ఫర్కి ప్రమాదంగా మారే అవకాశం కనిపించట్లేదా? తక్కువ సార్, 21 కూడా మన వాళ్ళే అయితే బాగుండేది అనే ఒక అందరికీ ఉంది సార్. 21లో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంటే అంత గొప్ప వైసీపీని వీడి మన దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళకి మనం ప్రాధాన్యత కల్పించాలి అన్నటువంటి ఒక స్టాండ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే బాలశౌరి గారు ఎవరో మనకు తెలుసు, వైసీపీ నీడ నుండి ఈ రోజు మీ కింద నేను ఒక డిసిప్లిన్ గా పనిచేస్తాను, ఒక నిబద్ధతగా పనిచేస్తాను అంటూ ఈరోజు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మా అధ్యక్షుడు కోసం 2-3 గంటలు పార్టీ ఆఫీస్ గేట్ బయట ఎదురు చూశాడంటే మీరు నమ్ముతారు? అంత డిసిప్లిన్ ఉంటుందండి. మరి అటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా. మీరు అనుకున్న ఒక యాంగిల్ అయితే వైసీపీ నుంచి వచ్చినోడికి మేము పని చేయాలా అంటే, అరే అలాంటి వైసీపీ దగ్గర ఉండలేక మన నిబద్ధత నచ్చి ఉన్న ఎంపీ కూడా నేను అక్కడ చెయ్యను, నేను మీ దగ్గరే పని చేస్తాను, అంత డిసిప్లిన్ ఉంది మీ దగ్గర, నేను కూడా అలాగే పనిచేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే బయట మాట్లాడే వాళ్ళకి 2 చోట్ల ఓడిపోయాడు అనే మాట్లాడే వాళ్ళకి ఆ 2 చోట్ల ఓడిపోయిన వాడి దగ్గర గేట్ బయట నుంచొని 3 గంటలు ఒక వైసీపీ ఎంపీ స్థాయి వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయిలో ఉన్న చూసిన వ్యక్తి ఎందుకు నుంచున్నాడు? అది నిబద్ధత. సో అటువంటి వాళ్ళకి ఫస్ట్ అండ్ షుడ్ గా మేము ప్రయారిటీ ఇవ్వాలి. ఒక్కొక్కసారి చివరాఖరులో వచ్చి గద్దలాగా సీటు తన్నుకుపోయే వాళ్ళని చూస్తుంటే మాకేం చేయాలో అర్థం కాదు. అరే రే, ఈ సీట్లో పాపం మొన్నటిదాకా పలానా అన్న పని చేసినాడే, ఆ అన్న జన సైనికుడే, అతనికి రాలేకపోయిందన్న బాధ కూడా ఒక అందుకుంటుంది. అది పోతిన మహేష్ అన్న విషయంలో మాకు చాలా క్లియర్ కట్ గా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఏ మీటింగ్ జరిగినా ముందుంటాడు. అందులోనూ బీసీ డిక్లరేషన్ అంటూ గుంటూరు నడిబొడ్డులో చెప్పినప్పుడు ఫస్ట్ ఆయనకే ప్రయారిటీ అని మేము అనుకున్నాం. ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వరేమో కూడా అనుకున్నాం. ఈ రోజు ఏం అడుగుతున్నాడు? మనల్ని విమర్శించట్లా, అన్నా నువ్వు నాకు న్యాయం చేస్తానన్నావు, చెయ్యన్నా 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 అంటూ అక్కడే పట్టుకుని వేలాడుతున్నాడు కదా.
త్యాగానికి ఒక అంతు పంతు లేదన్నా అని ఒక యాంగిల్ అయితే, ఉమ్, మనల్ని మనమే త్యాగం చేసుకుంటే ఇక ఏం నిలబడతామన్నా అనేది ఇంకొకటి అయితే, ఉమ్, మాకు కష్టం వచ్చింది అనుకోండి, మీరు చూస్తున్నారు సార్, గుంటూరు జిల్లాలో ఒక్క జన సైనికుడు లేదు, మొత్తం కృష్ణా జిల్లాలో. జిల్లాలో ఎవరున్నారో తెలియదు, ఉమ్, పల్నాడు జిల్లాలో ఎవరున్నారో మాకు తెలియట్లేదు, ఉమ్, అదే రకంగా ఇంకొక చోట ఎవరున్నారో మాకు తెలియట్లేదు. ఉమ్, మాకు కష్టం వచ్చినప్పుడు మేము దగ్గరలో ఉండి జన సైనికుడికే వెళ్ళగలుగుతాం, కానీ మేము దగ్గరుండి గెలిపించిన టీడీపీ అభ్యర్థి దగ్గరకు కూడా మేము వెళ్ళలేము సార్. ఉమ్, ఎందుకంటే మాకు కొంచెం ఒక ఫీలింగ్ ఉంటుంది, అది తప్పదు, అది ఏ పార్టీకైనా ఉంటుంది. ఉమ్, సో మేము మా వాళ్ళ దగ్గరికే వెళ్తాం. ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఉన్న ఒక అభ్యర్థి ఎమ్మెల్యే మినిస్టర్ అయితే, ఉమ్, అరే అన్న ఈ పని ఉందన్నా అని మేము పరిగెడతాం. ఉమ్, నిన్నటి రోజు నేను వైజాగ్ వెళ్ళి పంచకర్ల రమేష్ గారిని కలిసి, సార్ మీ దానికి నేను దగ్గరుండి పనిచేస్తానని, ఎక్కడో నెల్లిమర్లో ఉన్న దగ్గరికి దగ్గరుండి పనిచేస్తానని చెప్పగలుగుతున్నాం. మా దగ్గరుండే గుంటూరు వాళ్ళకి మేము ఎందుకు పోయి చెప్పలేకపోతున్నాం అంటే, వాళ్ళకి మేము ఎవరో తెలియదు సార్, ఉమ్, మా ప్రయారిటీ ఏంటో తెలియదు, మేము జనసేనలో ఉన్నామన్న విషయం కూడా తెలియదు. వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కలవనే లేదు, మాతో మాట్లాడనే లేదు. ఇంత వినపడే గొంతు గుంటూరులో ఉందా? విడుదల రజనీ గారిని క్వశ్చన్ చేస్తే నేనే చేస్తాను, ఉమ్, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినా నేను చేసేస్తాను. మరి వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు సార్. ఈవెన్ దో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మాతో మాట్లాడలేదు. నియోజకవర్గ మరి స్థాయిలో మీరు నమ్మకం సమన్వయ కమిటీ సమావేశాలు పెట్టుకున్నారుగా. ఏమో సార్, వాళ్ళకి అంత అక్కర్లేదు. ఇప్పుడు కొంతమందికి గెలుస్తామనే ధీమా ఉంటది, ఉమ్, అప్పుడు ఏముందిలో వీళ్ళు పని చేసేది, వీళ్ళు పని చేయకపోయినా గెలుస్తామని కూడా అనిపించవచ్చు. ఉమ్, అటువంటి అప్పుడు మాతో పని లేకపోవచ్చు, కానీ మా 21 సీట్లలో మేము గెలిపించుకోవాలి కాబట్టి, ఉమ్, అవతల వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు కాబట్టి మేము వెళ్ళి పని చేస్తాం. ఉమ్, వీళ్ళకి కూడా మాతో అవసరం ఉందనుకుంటే, ఉమ్, మా రజనమ్మ మీరు బాగా పనిచేస్తున్నారు, మీకు సీట్ లేకపోయినా పర్లేదు, మేము పలానా ప్రయారిటీ ఇస్తాం, మీరు రండి అమ్మా మాతో పాటు పని చేయండి, మాతో పాటు ప్రచారానికి రండి అని చెప్తుంటారు. పిలి- సో అట్లాంటప్పుడు మేము దగ్గరుండి పని చేస్తాం. కానీ అంత మాత్రం కూడా అవకాశం లేకపోయిందా, వాళ్ళు మమ్మల్ని పలకరించలేదా అంటే ఐ డోంట్ నో సార్. ఉమ్, సో ఎనీవే ఇక్కడ ఏది జరిగినా కానీ అన్న తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి టీడీపీ వాళ్ళకి పనిచేస్తాం, కార్యకర్తలకి పనిచేస్తాం, ఎమ్మెల్యేలకి పనిచేస్తాం. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. ఈసారి మాత్రం ఎలక్షన్ ఆయన ఇష్టానికి వదిలేస్తున్నాను సార్. ఎందుకంటే గతంలో అన్న ఇక్కడ 30 చోట్ల గెలుస్తామంటూ రెచ్చగొట్టి తెలంగాణలో 7 చోట్ల కూడా డిపాజిట్ రాని పరిస్థితి మేము చూసాం. ఉమ్, అన్నా నీకేంటన్నా నువ్వు తోపు తురుమని 140 చోట్ల పోటీ చేస్తే అక్కడ ఓడించి ఆయన్ని అవమానపరిచాం. ఉమ్, ఈసారి ఈ అవమానాలన్నిటికీ తార్కాణంగా మాకు మేము ఆయన తగ్గించుకున్నాడు వాస్తవం, మాకు మేము ఇంకా కూడా తగ్గించుకొని ఉమ్, ఆయన గెలుపుని గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నామండి. పిఠాపురంలో మేము దగ్గరుండి పని చేస్తాము, ఆయన ఏం చెప్తే అదే నిర్ణయం తీసుకుంటాం. ఈసారికి వ్యూహం ఆయనకే వదిలేస్తాం సార్. ఓకే. మేము ఎంత బాధపడినా ఆ బాధని దిగమింగి అన్న కోసం, సో బాధ ఉంది. ఎందుకంటే మా కోసం అన్న 2 ట్రిప్పులు త్యాగం చేశాడు. తెలంగాణలో బాధ ఉంది. అవమానపడ్డాడు, ఆంధ్రలో అవమానపడ్డాడు. మీ టికెట్ల విషయంలో బాధ కాకుండా టికెట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయంలో కూడా బాధ ఉంది మీకు. సార్ బాధ ఏం లేదు సార్, వాళ్ళకి మేము ఎవరో తెలియదు సార్. ఎన్ఆర్ఐలకి మేమేంటో తెలుస్తుంది సార్. నిన్న కాక మొన్న ఏదో ఒక హాస్పిటల్ రన్ చేసే ఓనర్ గారికి మేమేం తెలుస్తుంది సార్. NRI కావచ్చు కానీ ఇప్పుడు పార్టీ అభ్యర్థి కదా, ఉమ్మడి కూటమి అభ్యర్థి కదా. కూటమి అభ్యర్థికి నేను తెలియకపోవడం అంటే అది నా తప్ప. ఇక నేనేం చేయాలి? ఆయన పోస్టర్లు తెలుసుకోవాల్సింది ఆయనలే. ఇప్పుడు చౌదరి గారి కంటే నేనేంటో తెలుస్తుంది సార్. ప్యానెల్ లో ఉన్న వ్యక్తి శ్రీనివాస్ చౌదరి గారి లాంగ్వేజ్ లో ఆయన చాలా ప్రజా సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అక్కడ అవకాశం ఇచ్చుంటారు.